న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం మరో మంచి వార్తను అందించింది. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, దివ్యాంగులకు ఇది పెద్ద ఉపశమనంగా మారింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క తాజాగా ప్రకటించిన ప్రకారం కొత్తగా మరో 2 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ రాష్ట్రంలో పలు వర్గాల వారికి పెన్షన్లు అందుతున్నాయి. అయితే ఇంకా చాలా మంది అర్హులు ఈ పథకం నుండి దూరంగా ఉన్నారు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ కొత్త నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఇంకా ఎక్కువ మంది ప్రజలు ప్రభుత్వ సహాయం పొందే అవకాశం కలుగుతుంది. ఈ పెన్షన్ పథకానికి ప్రభుత్వం భారీగా నిధులను కేటాయించింది. బడ్జెట్లో 14,861 కోట్లను ప్రతిపాదించినట్లు మంత్రి తెలిపారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రతకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో చూపిస్తుంది. ఈ నిధులతో పెన్షన్ల పంపిణీ సాఫీగా కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ లబ్ధిదారులకు నెలకు 2,000 రూపాయల పెన్షన్ అందుతోంది. అదేవిధంగా దివ్యాంగులకు నెలకు 4,000 పెన్షన్ అందిస్తున్నారు. ఈ మొత్తాలు వారి రోజువారీ అవసరాలకు కొంతమేర సహాయపడుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, పనిచేయలేని పరిస్థితిలో ఉన్న వారికి ఇది ఎంతో ఉపయుక్తంగా మారుతోంది. కొత్తగా పెన్షన్లు మంజూరు చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలకు మరింత ప్రయోజనం కలుగుతోంది. ఈ నిర్ణయం వల్ల కుటుంబాలపై ఆర్థిక భారాన్ని కూడా కొంత తగ్గించవచ్చు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యను చాలా మంది అభినందిస్తున్నారు. కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం రాష్ట్రంలో సామాజిక భద్రతను మరింత బలపరుస్తుంది. ఇది ప్రజల జీవితాల్లో కొత్త స్థిరత్వాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పేద, మధ్యతరగతి అని తేడా లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ లో మరో శుభవార్త చెప్పింది. ముఖ్యంగా జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకంను అమలు చేస్తామని అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 2026-27 గాను వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. వార్షిక బడ్జెట్ ను డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తెలంగాణ బడ్జెట్ 3,24,234 కోట్లు గాను, రెవెన్యూ వ్యయం 2,34,406 కోట్లు, మూలధన వ్యయం 47,267 కోట్లు, తలసరి ఆదాయం 4,18,931 కోట్లు, వృద్ధి రేటు 10.2% డిప్యూటీ సీఎం ప్రకటన చేశారు. ఈ క్రమంలో బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. పేద, మధ్యతరగతి అని తేడా లేకుండా ఏకంగా 1.15 కోట్ల మందికి లబ్ధి చేకూర్చేలా 5 లక్షల జీవిత బీమాను అందించనున్నట్లు వెల్లడించారు. 2026 జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకంను అమలు చేస్తామని అసెంబ్లీ బడ్జెట్ ప్రకటన వేళ మల్లు బట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ కొత్త పథకంకు 4,000 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. దీనితో పాటు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా ప్రకటించారు. ఐటీఐ, ఏటీసీలో చదివే విద్యార్థులకు నెలకు 2,000 ఉపకార వేతనం అందించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పథకంలో భాగంగా ఫ్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు వారానికి 3 రోజులు పాలు, 3 రోజులు రాగి జావా అందించనున్నారు. ఇక సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా యువతకు విదేశీ ఉద్యోగాలు, భాషా శిక్షణ, వీసా మార్గదర్శకం చేస్తారు. దివ్యాంగ విద్యార్థులకు వాహనాలు అందిస్తారు. ఇంటర్ చదువుతున్న దివ్యాంగులకు మోటరైజ్డ్ వాహనాల పంపిణీ చేసేందుకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా ముందుకు వెళ్తుందని బట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఇక 6 గ్యారెంటీలకు 50,713 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. తెలంగాణ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కొండంత అండగా నిలిచేలా 5 లక్షల భారీ జీవిత బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,15,00,000 కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూరనుంది. నేడు మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకంపై స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి బీమా సౌకర్యం వర్తిస్తుందని ఆయన ప్రకటించారు. తెలంగాణలో పుట్టడం, ఇక్కడ జీవించడం ఒక వరంగా భావించేలా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా సామాన్యుడి జీవితానికి భద్రత కల్పించడమే తమ లక్ష్యమని సీఎం వివరించారు. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలను వెల్లడించారు. ఈ పథకం 2026 జూన్ 2వ తేదీ నుంచి అధికారికంగా అమల్లోకి రానుంది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా ఈ 5 లక్షల రూపాయల బీమా సొమ్ము అద్దుకుంటున్నారు. పేద, మధ్యతరగతి అనే తేడా లేకుండా అందరికీ వర్తించేలా ఇంత భారీ స్థాయిలో జీవిత బీమా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రభుత్వం గర్వంగా చెబుతోంది. సామాజిక అంతరాలు లేకుండా ప్రతి పౌరుడికి భద్రత కల్పించే ఇలాంటి మహత్తర పథకం ప్రపంచంలో మరెక్కడా లేదని మంత్రి బట్టి పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల్లో కుటుంబాలు రోడ్డున పడకూడదనే మానవీయ కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని సిద్ధం చేస్తోంది. బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తూ ప్రజలపై ఎలాంటి భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. భద్రత కల్పిస్తుంది. ఒక కుటుంబంలో ఆదాయం తెచ్చే వ్యక్తి దురదృష్టవశాత్తు అకస్మాత్తుగా దూరమైతే ఆ కుటుంబం పడే మానసిక వేదన ఒకటైతే
వాళ్ళు ఎదుర్కొనే ఆర్థిక విపత్తు మరొకటి. ఒక్క సంఘటనతో ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. ఆ భయం, ఆ అభద్రతా భావం ఏ ఒక్క తెలంగాణ బిడ్డకు ఉండకూడదన్నదే మా ప్రభుత్వ సంకల్పం. ప్రపంచంలోని ఏ అభివృద్ధి చెందిన దేశానికి సాధ్యం కాని రీతిలో కని విని ఎరుగని ఒక మహత్తర జీవిత బీమా పథకానికి ఈ బడ్జెట్లో శ్రీకారం చుడుతున్నాం. సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా పేద మధ్యతరగతి ధనిక అనే తేడా చూడకుండా రాష్ట్రంలోని 1,15,00,000 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా జూన్ 2, 2026 నుండి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను నూతనంగా ప్రవేశపెడుతున్నాం. ఏటీసీలో వివిధ కోర్సుల్లో ట్రైనింగ్ తీసుకుంటున్న నిరుద్యోగ యువతకు నెలకు 2,000 చొప్పున స్టైఫండ్ ఇస్తామని బడ్జెట్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. ఏటీసీలను బలోపేతం చేయడం, ఎక్కువ మంది నిరుద్యోగులు అందులో చేరేలా ప్రోత్సహించేందుకు స్కాలర్షిప్ ఇస్తామని గతేడాది సెప్టెంబర్ 27న ఏటీసీల ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం అన్ని ఏటీసీల్లో కలిపి 34,000 మంది నిరుద్యోగ యువత వివిధ కోర్సుల్లో ట్రైనింగ్ తీసుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశలో 65 నియోజకవర్గాల్లో చాలా చోట్ల ఏటీసీలు ప్రారంభం కాగా మరికొన్నింటి నిర్మాణం చివరి దశలో ఉంది. వీటిలో రికార్డు స్థాయిలో తొలిసారి 98% అడ్మిషన్లు పూర్తయ్యాయి. రెండో దశలో ప్రభుత్వం 53 నియోజకవర్గాలకు ఏటీసీలను మంజూరు చేసింది. వీటికి భూసేకరణతో పాటు నిర్మాణ పనులకు సీఎం మంత్రులు శంకుస్థాపనలు చేశారు. వీటి నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. కార్మిక శాఖలో ప్రభుత్వం కొత్త స్కీమ్ను లాంచ్ చేసింది. రాష్ట్ర నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాంను ప్రారంభిస్తున్నట్లు బడ్జెట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న స్కిల్డ్ యూత్ను ఎంపిక చేసి విదేశాల్లో ఉద్యోగాలు కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని కార్మిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే టామ్కామ్ ద్వారా విదేశాల్లో తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉన్నత ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఇందులో భాగంగా స్కిల్ డెవలప్మెంట్, విదేశీ భాషలు నేర్పించడంతో పాటు పారదర్శకంగా నియామకాలు చేపడుతున్నారు. రాష్ట్రంలో వివిధ నైపుణ్యాలు ఉన్న యువత లక్షల్లో ఉన్నప్పటికీ విదేశీ భాషలు తెలియకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, సరైన శిక్షణ లేకపోవడం, వీసా సమస్యలతో విదేశాలకు వెళ్లలేకపోతున్నారు. సీఎం ఓవర్సీస్ ప్రోగ్రాంలో ఈ సమస్యలను పరిష్కరించి విదేశాల్లో ఎక్కువ మంది తెలంగాణ నిరుద్యోగులు జాబులు పొందాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి కార్మిక శాఖ శ్రీకారం చుట్టింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్య రంగానికి ప్రభుత్వం ఈసారి బడ్జెట్ లో రికార్డు స్థాయిలో నిధులు కేటాయించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆరోగ్య శాఖకు ఏకంగా 13,679 కోట్లు కేటాయించి ప్రాధాన్యతను చాటుకుంది. అదనంగా నిధులు పెరగడం విశేషం. బడ్జెట్ ప్రతిపాదనలో నిర్వహణ వ్యయం కింద 6,984 కోట్లు, ప్రగతి పద్దు కోసం 6,695 కోట్లు చూపించారు. మొత్తం బడ్జెట్లో వైద్య రంగానికి 4.22% వాటా దక్కింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కు గతంలో మాదిరిగానే 1,143 కోట్లు కేటాయించారు. అయితే చికిత్స లిమిట్ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం, ప్యాకేజీ రేట్లు 20% పెరగడంతో ఈ నిధులు ఎంతవరకు సరిపోతాయనే చర్చ మొదలైంది. ప్రైవేట్ హాస్పిటల్స్ కు చెల్లించాల్సిన బకాయిలు కూడా పెండింగ్ లో ఉండడంతో ఆరోగ్యశ్రీకి మరిన్ని నిధులు అవసరమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలోని మెడికల్, నర్సింగ్ కాలేజీల నిర్మాణం, టీచింగ్ హాస్పిటల్స్ డెవలప్మెంట్ ను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే మొత్తం హెల్త్ బడ్జెట్ లో దాదాపు 48.77% నిధులను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కి కేటాయించింది. డిఎంఈ పరిధిలోని కాలేజీలు, హాస్పిటల్స్ కోసం 6,681 కోట్లు కేటాయించారు. ఇందులో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి 381 కోట్లు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కు 2,052 కోట్లు వెచ్చించనున్నారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్త కాంప్లెక్స్ నిర్మాణానికి తొలి విడతగా 100 కోట్లు కేటాయించారు. అలాగే నర్సింగ్ కాలేజీల కోసం మరో 140 కోట్లు కేటాయించారు. ఇప్పటిదాకా గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థగా ఉన్న తెలంగాణ వైద్య విధాన పరిషత్ ని ప్రభుత్వం సెకండరీ హెల్త్ కేర్ విభాగంలో మార్చింది. దీని పరిధిలోని 12,720 బెడ్లు ఇకపై నేరుగా ప్రభుత్వం కిందికి రానున్నాయి. రాష్ట్రంలో టెర్షియరీ కేర్ బెడ్ల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. కొత్తగా ప్రారంభించిన 9 మెడికల్ కాలేజీల ద్వారా 1980 బెడ్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది చివరి నాటికి శరత్ నగర్, ఎల్బీ నగర్, అల్వాల్ టిమ్స్ హాస్పిటల్స్, నిమ్స్ విస్తరణ, వరంగల్ హెల్త్ సిటీ పనుల ద్వారా మరో 6,582 బెడ్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వ హాస్పిటల్స్ లో మొత్తం బెడ్ల సంఖ్య 44,029కి చేరుకోనుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు
చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింతగా చేరువ చేయాలనే సంకల్పంతో రాష్ట్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఈ కార్యక్రమం 2026 మార్చి 6 నుంచి జూన్ 12 వరకు సాగుతుంది. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిల వరకు పరిశుభ్రత, ఫైళ్ల క్లియరెన్స్, ఆరోగ్యం, రోడ్డు సేఫ్టీ, సంక్షేమం, పిల్లల భద్రత, డ్రగ్స్ కు నో, రైతు సంక్షేమం, వ్యవసాయం, విద్య, యువత, క్రీడలు, మహిళలు, పర్యావరణం వంటి 10 అంశాలతో కూడిన ఈ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు మరియు పౌర సమాజ సంస్థల భాగస్వామ్యంతో అమలు చేస్తున్నాం. మార్చి నెల 3వ వారం ముగుస్తున్న తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెగలు మొదలయ్యాయి. అటు భాగ్యనగరం, ఇటు బెజవాడలో వాతావరణం భిన్నమైన మలుపులు తీసుకుంటోంది. శనివారం నాడు హైదరాబాద్ లో పొడి వాతావరణం, ఎండ తీవ్రత కనిపిస్తుండగా విజయవాడలో మాత్రం ఉక్కపోతతో పాటు వర్షం కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ వీకెండ్ లో బయటకు వెళ్లేవారు వాతావరణ మార్పులను గమనించి ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. మార్చి నెల 3వ వారం ముగుస్తున్న తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెగలు మొదలయ్యాయి. అటు భాగ్యనగరం, ఇటు బెజవాడలో వాతావరణం భిన్నమైన మలుపులు తీసుకుంటోంది. శనివారం నాడు హైదరాబాద్ లో పొడి వాతావరణం, ఎండ తీవ్రత కనిపిస్తుండగా విజయవాడలో మాత్రం ఉక్కపోతతో పాటు వర్షం కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ వీకెండ్ లో బయటకు వెళ్లేవారు వాతావరణ మార్పులను గమనించి ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. హైదరాబాద్ లో వేసవి తన అసలు రూపాన్ని చూపిస్తుంది. ఈ శనివారం నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల సెల్సియస్ నుంచి 33 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే గాలిలో తేమ తక్కువగా ఉండడం వల్ల పగటి పూట చర్మం పొడిపారే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. రాత్రి వేళల్లో మాత్రం 21 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో వాతావరణం కాస్త ఆహ్లాదకరంగా ఉంటుంది. నగరంలో వర్షం కురిసే అవకాశం కేవలం 20% మాత్రమే ఉంది. అంటే అక్కడక్కడ చినుకులు పడొచ్చు తప్ప భారీ వర్షం సూచన లేదు. వచ్చే సోమవారం నుంచి ఎండలు మరింత ముదిరి 36 డిగ్రీల సెల్సియస్ కు చేరుతాయని అంచనా. ఆంధ్రప్రదేశ్ వ్యాపార రాజధాని విజయవాడలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్ గా ఉన్నప్పటికీ తేమ శాతం ఎక్కువగా ఉండడం బయట తిరిగే వారికి అది 38 డిగ్రీల సెల్సియస్ ఉన్నట్లు అనిపిస్తుంది. దీనివల్ల విపరీతమైన ఉక్కపోత ఉంటుంది. అయితే నగరవాసులకు ఒక ఊరటనిచ్చే వార్త ఏంటంటే మధ్యాహ్నం తర్వాత లేదా సాయంత్రం వేళల్లో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం 40% ఉంది. సముద్రపు గాలుల ప్రభావంతో సాయంత్రానికి వాతావరణం కొంత చల్లబడొచ్చు. వారాంతపు షాపింగ్ కు వెళ్లేవారు గొడుగు వెంట తీసుకోవడం. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అంకెల ఆర్భాటమే తప్ప సామాన్య ప్రజలకు ఇందులో ఒరిగేదేమీ లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. ఈ బడ్జెట్ మోసం, దగా మరియు ప్రజా వంచనకు నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. బడ్జెట్ కేటాయింపులపై బండి సంజయ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని పక్కన పెట్టి కేవలం అప్పుల కోసమే ప్రభుత్వం అర్రులు చేస్తోందని మండిపడ్డారు. మరో 1,00,000 కోట్ల అదనపు అప్పు భారం ప్రజలపై మోపడానికి సిద్ధం అవ్వడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టిందని విమర్శించారు. బడ్జెట్ లో ప్రజాకర్షక పథకాలను పూర్తిగా ఎగ్గొట్టారని ఆయన ఆరోపించారు. రైతు భరోసా నిధులు ఎగ్గొట్టడమే కాకుండా కౌలు రైతులు మరియు వ్యవసాయ కూలీల నోట్లో మట్టి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తులం బంగారం హామీ తుస్మనిందని, నెలకు 2,500 సాయం ఊసేలేదని మండిపడ్డారు. 4,000 పెన్షన్ పెంపు మరియు నిరుద్యోగ భృతి అంశాలను బడ్జెట్ లో విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఇస్తామన్న 5 లక్షల భరోసా కార్డులకు రూపాయి కూడా కేటాయించలేదని తెలిపారు. రాష్ట్రంలో 56% ఉన్న బీసీ జనాభాకు కేవలం 4% నిధులు కేటాయించడం దారుణమని బండి సంజయ్ అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సైతం అన్యాయం జరిగిందని, కేవలం మైనార్టీలకే నిధులు పెంచడం విడ్డూరంగా ఉందన్నారు. విద్యారంగానికి కనీసం 14% నిధులు ఇవ్వాలని కమిషన్ చెబితే కేవలం 8%కే పరిమితం చేశారని విమర్శించారు. దావోస్ మరియు గ్లోబల్ సమ్మిట్ల పేరుతో లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని చెబుతున్న ప్రభుత్వం ఆ వివరాలను వెల్లడించే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు. 2 ఏళ్లలో దిగిపోయే ప్రభుత్వమే కదా అని ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే గత బీఆర్ఎస్ మరియు ప్రస్తుత కాంగ్రెస్ చేసిన అప్పుల బాగోతంపై విచారణ జరిపిస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 6 గ్యారెంటీలు అన్నావు. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తాను. బడ్జెట్ లో కేటాయింపులు ఏవి? 2,500 రూపాయలకు సంబంధించి బడ్జెట్ లో కేటాయింపులు ఏవి అంటే 2,500 ఇయ్యా 4,000 రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తాను మా తాతమ్మలకు, అమ్మమ్మలకు. ఏవి బడ్జెట్ లో కేటాయింపులు? ఒక్క పైసలు అంటే ఇయ్యానట్టుగా. తులం బంగారం ఇయ్యడు, స్కూటీలు ఇయ్యడు, రైతు భరోసా ఇయ్యడు, నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగులకు డిఎల్ లేవు, పిఆర్సీ అమలు చేయడు. ఇక దేనికోసం బడ్జెట్ అంటే ఇలా ఏం చెప్తుండు? ఇంకా 1,00,000 కోట్ల అప్పు తెస్తారట.
ఇంకా 1,00,000 కోట్లు అప్పు తెస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ టీఎస్ 24 న్యూస్.